ఈరోజు ప్రపంచం యొక్క పరిస్థితిని కనుక మీరు గమనించినట్లయితే ప్రపంచం యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఈరోజు చాలామంది అనుకునేటువంటిది మేము మంచి వాళ్ళగానే ఉన్నాం కదా అని అనుకుంటున్నారు, మేము బాగానే ఉన్నాం కదా అని అనుకుంటున్నారు. కానీ సత్యము యొక్క విలువ గనక తెలియకపోతే, దీని విలువ తెలియకపోయినా పర్లేదు. ఇంకా ప్రపంచంలో చాలా వస్తువులు ఉన్నాయి, నా చేతిలో ఒక మైక్ ఉంది, దీని విలువ తెలియకపోయినా పర్లేదు, దేని విలువ తెలియకపోయినా పర్లేదు. కానీ సత్యం యొక్క విలువ తెలియకపోతే చాలా 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 నష్టపోతారు. కొంతమందికి సత్యం ఎంత చెప్పినా కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నమ్మరు. ముఖ్యంగా ఈ డిసెంబర్ వచ్చింది అంటే క్రైస్తవులు ఇది ఒక పెద్ద సీజన్. డిసెంబర్ని మించినటువంటి సీజన్ లేదు. ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ బైబిల్లో ఉన్న వాస్తవాలు ఏంటి అని గమనించడానికి రానే రారు. అసలు డిసెంబర్ ఏంటి, డిసెంబర్ 25 ఏంటి, దీని గురించి బైబిల్లో ఏముంది అనేటువంటిది గమనించడానికి రానే రారు. 11వ వచనంలో తెలియజేస్తున్నాడు, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు కొందరు అన్నాడా, అందరూ అన్నాడా? ఇక్కడ తెలియజేస్తున్నాడు సత్యాన్ని నమ్మనటువంటి వాళ్ళ పరిస్థితి, సత్యాన్ని నమ్మకుండా దానికి బదులుగా దుర్నీతి యందు అభిలాష కలిగినటువంటి వారి పరిస్థితి ఏం జరుగుతుందనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు అందరూ శిక్షావిధి పొందుటకై సత్యమును నమ్మనటువంటి ప్రతి వ్యక్తి శిక్షించబడటం అనేటువంటిది దేవుని చిత్తం. కాబట్టి ఈరోజు మనం ప్రపంచంలో ప్రతి వస్తువు యొక్క విలువ తెలుసుకుంటూ ఉంటాం. మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే సత్యం ఏమిటి, సత్యం యొక్క విలువ ఏమిటి. ఆ సత్యాన్ని గనక మనము నమ్మకపోతే, ఇది సత్యము అని మనం తెలుసుకొని దాన్ని మనం నమ్మకపోతే మనం చాలా నష్టపోతాం. ఏమి నష్టపోతాము అంటే పూర్తిగా మన ఆత్మనే నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. నేను ఎలా నష్టపోతానంటాడు ఒక ఆయన. ఖచ్చితంగా నష్టపోతాం. ఎందుకు నష్టపోతామంటే నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని నమ్మలేదో, దుర్నీతి మీద నీకు అభిలాష ఉందో, అటువంటి వాళ్ళు శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఒక మోసం చేసేటువంటి శక్తిని దేవుడు పంపిస్తున్నాడు. ఈరోజు మీరు చూడండి, క్రైస్తవ్యంలో కొన్ని వేల సంఘాలు ఏది నిజము అని చెప్పేసి అడిగితే ఖచ్చితంగా శనివారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన రెండూ నిజం అవ్వలేవు. మీరు ఎప్పుడైనా గమనించండి, కొంతమంది అంటారు ఎవరిని విమర్శించొద్దని. 2 రెళ్ళు 4, 2 రెళ్ళు 5, 2 రెళ్ళు 10, ఎవరిని విమర్శించవద్దు బ్రదర్ అంటే ఎట్లా కుదురుతుంది? 2 రెళ్ళు 4 అంటే 4, 5 కాదు, 6 కాదు, 10 కాదు, 20 కాదు. ఒకవేళ వాళ్ళు నొచ్చుకున్నా సత్యం ఎప్పుడు ఒకటే ఉంటుంది. సత్యాన్ని ఎప్పుడు కూడా దాని విలువను మనం గుర్తెరగాలి. ఆ విలువను కనుక గుర్తెరగకపోతే ఏమవుతుందంటే మనకు చాలా నష్టం అనేటువంటిది వాటిల్లుతుంది. ఇక్కడ దేవుని వాక్యం ఏమని తెలియజేస్తున్నాడంటే సత్యమును నమ్మకపోతే, దుర్నీతి యందు గనక నీకు అభిలాష ఉంటే, దుర్నీతి అంటే సత్యమునకు విరుద్ధము, అసత్యం మీద గనక నీకు ఆశ ఉంటే. కొంతమంది బైబిల్లో ఉందో లేదో మాకు తెలియదండి, మాకైతే ఇష్టం ఇది, డిసెంబర్ అంటే మాకు ఇష్టం, 25 అంటే మాకు ఇష్టం, బైబిల్లో ఉందా లేదా అనేది మాకు అనవసరం, ఆ డేటు మాకు అనవసరం, అదంతా మాకు అనవసరం, మాకు అది ఇష్టం అంతే. జాగ్రత్త. దేవుని వాక్యము, క్రీస్తు ప్రభు చెప్తాడు నీ వాక్యమే సత్యము. మనము సత్యాన్ని మాత్రమే మనము అవలంబించాలి. ఈరోజు కొన్ని విషయాలు వాస్తవంగా మనము మాట్లాడినప్పుడు కష్టంగా ఉంటుంది, కానీ మన ఆత్మకు అది మంచిది. మీరు ఎప్పుడైనా మందు బిల్ల మింగండి, చక్కగా తీయగా ఉండదు, కాఫీ బైట్ చాక్లెట్ లాగా చేదుగా ఉంటుంది, కానీ అది మంచిది, మన శరీరానికి మంచిది. ఒకసారి తమిళనాడు వెళ్తే ఒక పెద్ద ఆయన చెప్తూ ఉన్నాడు, నోటికి తీయగా ఉండేది ఎప్పుడూ మంచిది కాదండి. వాళ్ళ అవ్వ చెప్పిందంట, నోటికి తీయగా ఉండేది ఎప్పుడూ మంచిది కాదు నాయనా, నోటికి చేదుగా ఉంటుంది కదా, నోటికి చేదుగా ఉంటుంది కానీ నీ శరీరానికి మంచిదని. అది వినేటప్పుడు నాకు ఒకటి గుర్తు వస్తూ ఉంటుంది, సత్యం కూడా ఎప్పుడు చెవులకి తీయగా ఉండదు. మీరు సత్యాన్ని చెప్పండి చాలా ఇబ్బందిగా ఉంటుంది, అదే మీరు అసత్యాన్ని చెప్పండి అవి చాలా బాగా ఉంటాయి. కానీ దేవుని వాక్యం ఏమని తెలియజేస్తున్నాడంటే అటువంటి వారందరూ కూడా శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. దేవుడే వారికి పంపుతున్నాడు. ఇంక చెప్పాలి అంటే నిన్నెవడో రక్షించలేడు. దేవుడు అబద్ధాన్ని నమ్మేటట్టు మోసం చేసే శక్తిని దేవుడే పంపిస్తే ఆ మోసంలో నేను పడనంటే మనంత ఫూల్ లేడు. దేవుడే మనల్ని మోసం చేయాలి అని పంపిస్తే మోసపోనోడెవడు? దేవుడే మనల్ని మోసం చేయాలి అని పంపిస్తే నేను మోసపోను అంటే మన తెలివితేటలు పనికిరావు. ఆ మోసంలో నువ్వు పడకుండా ఉండాలి అంటే నువ్వు సత్యం మీద అభిలాష కలిగి ఉండాలి, సత్యాన్ని అవలంబించేవాడివై ఉండాలి. వారు మాత్రమే ఈ మోసంలో నుంచి తప్పించుకోగలరు.
ఈరోజు కనుక మీరు చూసినట్లయితే ప్రపంచంలో ఒక్కొక్కసారి బాధ కలుగుతూ ఉంటుంది. కోకొలలుగా జనాలు అసత్యం వైపు వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఇది బైబిల్లో ఉందా లేదా అనేటువంటిది ఆలోచన చేయరు. నెడితే కింద పడిపోతూ ఉంటారు. అవి కూడా క్రైస్తవ సభలే, మహాసభలో. అసలు వీళ్ళు ఎందుకు నెడతారో తెలియదు, ఎందుకు కింద పడతారో తెలియదు, ఏ వాక్య ఆధారమో తెలియదు. కానీ అది క్రైస్తవ్యంలో నెట్టటము కింద పడటం ఉందంట కదా అన్నాడు ఒక ఆయన. నెట్టటాలు లేవు, కింద పట్టాలు లేవు, కింద పడ్డాలని లేపటాలు అయితే ఉన్నాయి మా బైబిల్లో. దేవుడు కింద పడ్డాలని లేపుతాడు కానీ నిలబడ్డాలని కింద పడేడు. అంతేకాదు క్రైస్తవ్యం అనేటువంటిది ఒక పెద్ద వ్యాపారంగా పరిణమించింది. ఏమైపోయిందంటే కొన్ని మాటలు మాట్లాడితే విమర్శలు అని అనుకుంటారు, కానీ రాజకీయ నాయకులు కూడా ఓటు బ్యాంకుల కొరకు అది ఉందా లేదా అనేటువంటిది కాకుండా ఈ పండగ వాళ్ళందరినీ పోగు చేసి ఏదో బట్టలు ఇవ్వటము, గిఫ్ట్లు ఇవ్వటము, అవి ఇవ్వటము, ఇవి ఇవ్వటము చేస్తూ ఉంటారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ లోకంలో సత్యం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ సత్యాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. ఎప్పుడైతే సత్యానికి భిన్నంగా మనం వెళ్ళిపోయామో, దుర్నీతి యందు మనకి అభిలాష కలిగి ఉందో, మోసం చేసేటువంటి శక్తిని దేవుడు పంపిస్తాడు. ఇక ఆ తర్వాత ఆ మోసంలో నుంచి మనం బయటపడలేము. నేను తెలివిగల్లోని, నేను స్మార్ట్, నేను టూ స్మార్ట్ అని అనుకున్న అనవసరమే. ఒక విషయాన్ని నేను తెలియజేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. కొన్ని రోజుల క్రితం గత నెలలో మేము కృష్ణా జిల్లాలో ఒక ఊరు వెళ్ళాం. ఒక ఊరు వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు ఒక ఈనాడు ఆదివారము బుక్ ఉంటుంది కదా, ఆ మ్యాగజైన్ తీసుకొని వచ్చాడు. మ్యాగజైన్ తీసుకొని వచ్చినప్పుడు ప్రార్థన ఇంకా ప్రారంభం కాలేదు, కూర్చుంటే ఆ మ్యాగజైన్ చూపించాడు. అన్న ఇది చూసారా అని. ఈనాడు చదువుతున్నావా అంటే, ఈనాడని కాదు, ఇందులో మనకు సంబంధించినటువంటి ఒక విషయం పడింది, అందుకే తెచ్చాను అని చెప్పేసి అన్నాడు. ఏం తెచ్చాడు అని అంటే, నాకు గత 3 వారాల క్రితం కూడా ఒక బైబిల్ స్కూల్ నుంచి కొంతమంది విద్యార్థులు ఫోన్ చేశారు. విద్యార్థులు ఫోన్ చేసి, సార్ ఇది క్రిస్మస్ను గురించినటువంటి కొన్ని విషయాలు తెలియజేస్తే చరిత్రను గురించి చెప్తే మంచిది అంటే, నేను చెప్పాను మనం చరిత్రను గురించి చెప్పినా నమ్మేవాళ్ళు లేరు కదా అని. నిజం చెప్తే నమ్మేవాళ్ళు ఉన్నారా? అసలు మనం చెప్పినా కానీ నమ్మేటువంటి పరిస్థితులు లేదు కదా. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, నేను చెప్పాను, నేను చెప్పటం కాదు, ఈనాడులో ఒక సహోదరుడు దగ్గర నేను చూశాను, అందులో ఉన్నటువంటి నీకు పంపిస్తాను, నువ్వు చూడని చెప్పేసి విద్యార్థులకు పంపించాను. నేను మీకు కూడా తెలియజేస్తాను, అయిపోయిన తర్వాత కూడా చెప్తాను. అందులో ఉన్నటువంటిది ఏంటంటే, యేసునాథుని జన్మదినం అనేటువంటి క్రిస్మస్ మీద ఒక ఆర్టికల్ రాశారు. నిజంగా ఇది ఎవరో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు రాసింది కాదు. నిజంగా ఇది కనుక వాళ్ళు రాస్తుంటే, మీరే రాస్తుంటారు నాకు తెలుసు అంటారు వాళ్ళు. ఈనాడు వ్యాపారులు రాశారు. నిజంగా వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ మాత్రం ఖచ్చితంగా అభినందించాలి. వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ ఏమిటి అంటే, అసలు క్రిస్మస్ పండుగ ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ పండుగలో ఉన్నటువంటి ఆచారాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, వీటన్నింటినీ చాలా సూక్ష్మంగా పరిశీలన చేశారు. ఉదాహరణకి మీకు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక చీర కట్టుకున్నటువంటి వ్యక్తులు కనబడ్డారనుకోండి, వెంటనే మీరు ఏమనుకుంటారు? ఖచ్చితంగా వీళ్ళు అమెరికా వాళ్ళే, నేను వెంటనే చెప్పగలను అని అనుకుంటారా? చీర కట్టుకున్న వాళ్ళు కనబడగానే వెంటనే మనం ఏం చెప్తాం? ఖచ్చితంగా మన ఇండియన్స్ అని అనుకుంటాం. లేకపోతే ప్రపంచంలో మీరు కనుక చూసినట్లయితే భారతదేశం నుంచి వెళ్ళి నాగరికత నేర్చుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు. అది కూడా చీర ఏం చేస్తారంటే పైట చేయంగానే అంటారు కదా, ఇటువైపు వేస్తూ ఉంటారు, మనకి ఎడం వైపు. మీరు కొన్ని రాష్ట్రాల్లో ఇటువైపుకి వేస్తూ ఉంటారు, మార్వాడీలు ఉంటారు కదా, వాళ్ళు ఇటువైపుకి వేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఇటువైపుకి వేశారనుకోండి, వాళ్ళ కట్టు బొట్టు అని అంటారు కదా, వెంటనే దాన్ని చూడగానే చీరే, అది కూడా చీరే, కానీ వాళ్ళు మన సౌత్ ఇండియన్స్ కట్టినట్టు కట్టరు. చూడగానే మనకు అర్థమైపోతుంది చీరే కానీ వీళ్ళు మనవాళ్ళు కాదు అని. ఎట్లా అర్థమైంది? ఒరే నువ్వు చాలా తెలివిగల్లోలాగా ఉన్నావు, మనిషిని చీర చూస్తే ఇన్ని విషయాలు చెప్పేస్తున్నావా అంటే ఎవరైనా చెప్పగలరు. దానికి తెలివేముంది? అంతే కదా. క్రిస్మస్ పండుగలో శాంటా ఒక ఆయన ఉన్నాడు కదా, ఆ శాంటాని చూసినప్పుడు, ఆయన డ్రెస్సుని చూసినప్పుడు ఇది ఎక్కడదని అర్థమవుతుంది. క్రిస్మస్ పండుగలో ఉన్నటువంటి క్రిస్మస్ ట్రీ అయితేనేమి, మీరు ఎప్పుడు క్రిస్మస్ సెట్టింగ్ చూడండి, బాగా మంచు ఉంటుంది, ఆ మంచు దేశాల్లో చెట్టు ఉంటుంది. అంటే ఇది ఖచ్చితంగా మన దేశంలో పుట్టింది కాదని. ఇజ్రాయెల్ దేశంలో కూడా అంత మంచు పడదు. మీరు చరిత్రలోకి వెళ్ళి గమనిస్తే అంత మంచు ఇజ్రాయెల్ దేశంలో కూడా పడదు. అది ఇజ్రాయెల్ దేశం చరిత్ర కూడా కాదు. అంటే ఆ మూలాల్లోకి వెళ్ళి అసలు ఈ డ్రెస్సును పట్టుకొని ఇది ఏ కల్చర్ అనేటువంటిది బయటకు తెచ్చారు.
ఆ చెట్టును పట్టుకొని ఇది ప్రపంచంలో ఎక్కడ పెరిగే చెట్టు, ఈ చెట్టును ఆరాధించే వాళ్ళు ఎవరైనా బయటికి తెచ్చాడు. ఆ మంచును పట్టుకొని ఈ మంచు అసలు ఎక్కడ ప్రపంచంలో ఇలాంటి ప్రదేశాలు ఉంటాయి, మీరు దాన్ని చదివితే నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది బైబిల్ చేతిలో పెట్టుకొని మనం కూడా ఇంత రీసెర్చ్ చేయమే దీని మీద, వీళ్ళు ఎంత బాగా రీసెర్చ్ చేశారని. అంటే నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏమిటి అంటే, దేవుని వాక్యం అనేటువంటిది ఈరోజు కొందరు ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో లేరు. ఇది సత్యమా, ఇది కాదా, మాకు అనవసరం అండి అదంతా కూడా, మాకు ఇది నచ్చింది, మాకు ఇది సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి మేము చేస్తూ ఉన్నాం అనేటువంటి విధంగా ఉంది. కానీ జాగ్రత్త గమనించండి, ఇక్కడ దేవుని వాక్యం అంటున్నాడు, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుతారు. శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. కాబట్టి మనం తప్పించుకోలేం. మరి మనం చేయవలసింది ఏమిటి? కొంతమంది దీన్ని వినగానే డిసప్పాయింట్ అయిపోతారు, కానీ కింద వచనంలోనే చాలా గొప్ప మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవైపు మోసపోయే వాళ్ళు మోసపోవటానికి ఈ శక్తిని పంపిస్తే, రెండో వైపు రక్షణ పొందేవారు రక్షణ పొందటానికి మరొక పిలుపును పంపిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 13వ వచనము, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచబడుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుంచి మిమ్మును ఏర్పరచుకున్న గనుక మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇక్కడ చెప్తున్నాడు, ఒకవైపేమో నశించిపోయేటువంటి వాళ్ళు అబద్ధాన్ని నమ్మి వాళ్ళు మోసపోతూ ఉంటే, మరోవైపు రక్షించబడటానికి ఎవరైతే ఎంపిక చేయబడ్డారో, మరొక రకంగా అంటే ఎవరు ఎంపిక చేయబడ్డారంటే ఎవరైతే సత్యాన్ని నమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా రక్షణ పొందుతూ ఉన్నారు. దేవుని వాక్యంలో ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. అది ఏమిటి అంటే 14వ వచనం, మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. ప్రపంచంలో ప్రతి మనిషి దగ్గరికి కూడా దేవుని పిలుపు వస్తుంది. దుర్నీతి నుంచి, ఆ అబద్ధం నుంచి, ఆ మోసం నుంచి మీరు బయటికి రండి అని బైబిల్ని తెరిచి దేవుని వాక్యం చెప్పే వాళ్ళని దేవుడు ఎప్పుడు పంపిస్తున్నాడు. ఇప్పుడు ఈనాడు పత్రికలను కూడా పంపించాడు, వాళ్ళు కూడా చెప్పారు, ఒక రకంగా వాళ్ళు కూడా చెప్పారు ఇదంతా మీ బైబిల్లో. నిజంగా అందులో స్టార్టింగ్లోనే వాళ్ళు రాసింది ఏమిటి అంటే, ఇదంతా కూడా బైబిల్లో నుంచి వచ్చింది కాదు అని ఆర్టికల్ మొదలుపెట్టాడు. అంటే ఆయన బైబిల్ కూడా చదివినట్టున్నాడు, డిసెంబరు 25 డేట్లు చదివినట్టున్నాడు. ఇదంతా బైబిల్లో నుంచి వచ్చింది కాదు అని నిజంగా ఆర్టికల్ చదువుతుంటే ఒక రకంగా నాకు సిగ్గేసింది. బైబిల్ తెలియని వాళ్ళు, బైబిల్ చదివే వాళ్ళకి బైబిల్ ఇది అని మనకు నేర్పితే ఎట్లుంటుంది? తెలుగులో ఒక సామెత ఉంటుంది, తాతలకి దగ్గులు నేర్పటం అని. దగ్గులంటేనే తాతల ఫేమస్, అంతే కదా. తాతకి దగ్గు నేర్పటం అంటే ఎట్లుంటుంది? పొద్దున్న లేస్తే బైబిల్ పట్టుకొని పొద్దున లేస్తే బైబిల్ చదివేటువంటి, ఆదివారం అయితే ప్రార్థనకి వెళ్ళేటువంటి మనకి ఈనాడు పత్రికల్లో వచ్చి బైబిల్ నేర్పితే ఎట్లుంటుంది అసలు? అది చదివేటప్పుడు ఒక ఇంత సిగ్గుగా కూడా అనిపించింది, వీళ్ళతో చెప్పించుకోవాలా మనం అని. కానీ ఒక రకంగా తప్పదు మరి, మన బోటోళ్ళు ఎంత చెప్పినా వినటం లేదు కదా. చెప్పనివ్వండి, వాళ్ళని కూడా చెప్పనివ్వండి, అప్పుడన్నా వింటారేమో. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, అబద్ధము మోసము అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. ఎప్పుడైతే మనము సత్యం మీద అభిలాష లేదో, దేవుని వాక్యం ఏం చెప్పారు, ఎప్పుడైనా మనం అడగాల్సింది ఏంటంటే దేవుని వాక్యం ఏం చెప్పారు, వాట్ డస్ ద బైబిల్ సే, వాక్యం ఏం చెప్తుంది, ఏ విషయమైన వాక్యం ఏం చెప్తుంది. వాక్యం అనేటువంటిది ఫైనల్, అల్టిమేటిక్. అది వాక్యాన్ని దాటి మనం ఎక్కడికి వెళ్ళకూడదు, దేవుని మాటలను దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. వాళ్ళేం చెప్తున్నారు, వీళ్ళేం చెప్తున్నారు అనేటువంటిది మనం ఎప్పుడు కూడా అడగకూడదు. ఒకవేళ ఎవరైనా దేవుని మాటను వినకపోతే ఎట్లా ఉంటుంది? ఉదాహరణకి ఎవరైనా మీతో మాట్లాడుతున్నారు, బ్రదర్ ఇదేంటిది అని అడిగారు. ఇదేంటిది అంటే ఇది ఐఫోను అని అన్నారు మీరు. ఈలో పక్కన ఎవరో వచ్చారు మ్యాన్మార్ నుంచి, ఇందాక చెప్పాను కదా, ఆ చెట్టు బెరడు తీసుకొని గోసి పెట్టుకున్న వ్యక్తి వచ్చాడు. ఇది ఏమి లేదు, ఎందుకు పనికిరాదు అన్నాడు. అంటే వాళ్ళకి మన భాష రాదు, కొన్ని తెలుగులో చెప్పాడు అనుకోండి, ఇదేమి లేదు ఎందుకు పనికిరాదని చేతులు లాక్కొని గిరాటేశాడు. నేను ఇందాకడే అనుకున్నా ఎందుకు పనికిరాదని, మన బ్రదర్కే తెలియలేదు ఏదో ఐఫోన్ అంటున్నాడు అని మీ ముందే అన్నారు అనుకోండి, మీకు ఎట్లుంటుంది? అయినా సరే మయ్యగా మాటిను, అది ఐఫోన్ తెచ్చుకో, అట్లా పడేసుకోబాక అంటారా మీరు? వెంటనే మన ఈగో హట్ అయ్యింది. ఇంత చెప్తే నా మాట వినకుండా ఆ గోసి పెట్టుకున్నాడు ఆడి మాట విన్నాడు, పోరా నువ్వు అంటాం, అంతే కదా. రెండోసారి వస్తే కూడా సలహా ఇవ్వం మనం, అంతే కదా. అంటే నేను ఏం తెలియజేస్తున్నానంటే, మనము
దేవుడు ఒకవైపు ఇది నా మార్గమో, ఇది మీరు అవలంబించాల్సిన జీవితమో అని ఆయన ఇందులో రాయిస్తే దీన్ని పక్కన పెట్టేసి ఎవరో మాట వింటే దేవునికి ఎలా ఉంటుంది? ఒక మనిషిగా అంతో కొంతో తెలిసిన మన జ్ఞానం తృణీకరిస్తేనే మనకి ఇలా ఉంటే, సర్వోన్నతుడైనటువంటి సర్వజ్ఞాని అయినటువంటి దేవుని జ్ఞానాన్ని తృణీకరిస్తే ఆయనకి ఎలా ఉంటుంది? ఒకసారి ఒకళ్ళు అడిగారు, ఎందుకు పంపించాలి అబద్ధాన్ని నమ్మేటట్లు మోసం చేసే శక్తినని? మరి వాళ్ళు శిక్ష పొందాలిగా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఒకవైపు దేవుని మాట, పాత నిబంధన నుంచి సేమ్ ప్రిన్సిపల్. దేవుడు ఏం చేశాడంటే దేవుని ప్రవక్తలను పంపించి అట్ ద సేమ్ టైం ఆయన ఏం చేశాడంటే అబద్ధ ప్రవక్తలను కూడా ఆయన అనుమతించాడు. ఆయన అనుమతి లేకపోతే వెంట్రుక కూడా రాలదు. ఆయన అనుమతి లేకుండా అసలు ఇజ్రాయెల్ దేశంలోకి, దేవుని దేశంలోకి, ఇంకా చెప్పాలంటే భూమి మీదకి ఏ అబద్ధ బోధకుడు రాలేడు. వచ్చాడు అంటే ఆయనే అనుమతించాడు. ఎందుకు అనుమతించాడంటే, నేను ఇంతగా నా మాటలు చెప్తూ ఉంటే దీన్ని నమ్ముతారా నమ్మరా వీళ్ళు అని వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడానికి ఏం చేశాడంటే దేవుడు ఒక పరీక్ష పేపర్ లాగా వాళ్ళని పంపించాడు. ఎప్పుడైతే వాళ్ళు నమ్మలేదో, మాకు దేవుని మాట ఉంది, మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు ఉన్నాయి, మేము నమ్మము అని చెప్పేసి అన్నారో, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అలా కాకుండా ఎప్పుడైతే దీన్ని పక్కన పెట్టి దేవుని మాటలు పక్కన పెట్టి వాళ్ళ మాటలను విన్నారో వాళ్ళ ఆత్మలను వాళ్ళే నాశనం చేసుకుంటారు. ఈరోజు కూడా అప్పుడే కాదు, ఈరోజు కూడా భూమి ఉన్నంత వరకు సేమ్ ప్రిన్సిపల్. ఆయన చెప్పాల్సినటువంటి మాటలన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా చెప్పాడు. అపోస్తలుడైనటువంటి పౌలు దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తూ సత్యాన్ని నమ్మకపోతే వచ్చేటువంటి నష్టాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, అదే సందర్భంలో ఆయన ఏమంటున్నాడంటే 14వ వచనము, మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని, మీరు ఇలాగూ రక్షింపబడి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. వాస్తవంగా దెస్సలోనికలో రక్షణ పొందినటువంటి వాళ్ళు కొద్దిమందే, పట్టణమంతా రక్షణ పొందలేదు. కానీ అపోస్తులైనటువంటి పౌలైతే ఆయనతో కూడా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి వీళ్ళ వరకే పక్కకు పిలిచి సువార్త చెప్పలేదు, వెళ్ళి ఊరంతా సువార్త చెప్పారు. మీరు సువార్త సభలను కూడా మీరు గమనించండి. సువార్త సభలు మీరు 4 గోడల మధ్య పెట్టేటువంటి ప్రార్థనలు వేరు, కానీ పబ్లిక్ మీటింగ్, గాస్పల్ మీటింగ్స్ అని పెడుతూ ఉంటారు. ఇలాంటి స్పీకర్లు పెడతారు, అలాంటి హారన్స్ పెడుతూ ఉంటారు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే కళ్ళకి మూతలు ఇచ్చాడు, నోటికి కూడా మూత ఉంది, కానీ చెవులకి మూతలు లేవు. ఏమన్నా మీరు మూసుకోవాలంటే వేలు తీసి అందులో పెట్టుకోవాల్సిందే, లేదంటే దూది పెట్టుకోవాల్సిందే, కానీ దానికి మూతలు లేవు. ఏ పబ్లిక్ మీటింగో అలాంటి హారన్స్ కనుక పెడితే మాకు వద్దు క్రీస్తు సువార్త అనే వాళ్ళ ఇళ్ళలో కూడా వెళ్ళిపోతుంది. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే కిటికీలు, తలుపులు వేస్తారు. వేసినా కానీ ఈ సౌండ్, శబ్ద తరంగాలు ఉంటాయి కదా, ఎక్కడ కొంచెం గాలి ఉంటే జ్వరబడిపోతాయి లోపలికి. జ్వరబడిపోయి వాళ్ళ చెవుల్లోకి వెళ్తూనే ఉంటుంది, వద్దు అనుకున్నా వెళ్తుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుంది. అపోస్తలులు కూడా ఏ పట్టణంలోకి వెళ్ళినా కానీ వారు ఏం చేశారంటే అందరికీ కూడా బహిరంగంగా వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని బోధించారంటే దేవుని యొక్క పిలుపు, ఇన్విటేషన్ అనేటువంటిది, ఆహ్వానం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఇచ్చారు, కానీ దెస్సలోనికలో ఉన్న కొద్ది మంది మాత్రమే సత్యాన్ని నమ్మారు. మిగిలినటువంటి వాళ్ళు సత్యాన్ని నమ్మలేదు. సత్యాన్ని నమ్మకపోగా దుర్నీతి యందు అభిలాష కలిగి ఉన్నారు. అటువంటి వాళ్ళకి పౌలు పత్రిక రాస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుతారు. ఆ శిక్షావిధి పొందటానికే దేవుడు ఏం చేస్తున్నాడంటే అబద్ధమును నమ్మున్నట్లు మోసము చేసే శక్తిని పంపిస్తూ ఉన్నాడు. తెలుగులో మనకు చెప్తూ ఉంటారు, దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు అని అంటూ ఉంటారు. దొంగ చేతికి తాళం ఇస్తే ఏమవుతుంది? ఒక్కోసారి దొంగలు ఉంటారు. నిన్న కూడా నేను న్యూస్ చదువుతూ ఉంటే భార్య ఏమో జడ్పీటీసీ, భర్త ఏమో దొంగ, ప్రొఫెషనల్ దొంగ. అయితే మళ్ళీ అందులో రాయటం కూడా ఈయన మంచి దొంగ అని రాశారు. ధనవంతుల దగ్గర దొంగతనం చేసి బీదవాళ్ళకి పెడతాడంట, మంచి దొంగ అంట ఆయన. భార్య ఏమో మరి పాలిటిక్స్లో ఉంది, మరి అట్లాంటి పని మరి ఆయన ఎందుకు ఎంపిక చేసుకున్నాడో ఏంటో, కానీ ప్రొఫెషనల్ దొంగ అంట. చాకచక్యంగా దొంగతనాలు చేస్తూ ఆ దొంగతనం చేసింది కూడా ఇలాగ ప్రజలకు పంచుతూ వస్తూ ఉన్నాడంట. దాని గురించి రాశారు. అయితే ఇక్కడ మనం గమనించేటువంటి విషయం ఏంటంటే దెస్సలోనిక అనేటువంటి పట్టణంలో కూడా అపోస్తులు వెళ్ళినప్పుడు అక్కడ మీరు గమనించినట్లయితే అపోస్తులు సువార్తను బహిరంగంగా ప్రకటించారు కానీ అందరికీ నమ్మే మనస్సు లేదు. సత్యం అంటే అందరికీ ఆసక్తి లేదు, అభిలాష లేదు. ఇంకా చెప్పాలంటే నిజంగా మీరు చెప్పేది బైబిల్లో అలా ఉందా అని తెరిచి చూచేవాళ్ళు లేరు తెలుసా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకసారి మేము ఇలాగనే మాట్లాడుతూ ఉంటే, కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే, ఫలానా వచ్చిన ఫలానా తీయంటే మాకు ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళి అన్నారు.
మాకు ఏం అవసరం లేదు. బైబిల్లో ఏదో అది మన మాట కాదు, బైబిల్లో పలానా చోట పలానా వచనం చూడండి అంటే మాకు ఏం అవసరం లేదు. మేము అనుకున్నాం అవసరం లేదు అనేటువంటి, నన్ను అవసరం లేదు అనుకోలేదు, దేవుని వాక్యం అవసరం లేదు అని అనుకున్నారు. అపోస్తలులు కూడా వెళ్ళి తెస్సలోనికలో వాక్యాన్ని ప్రకటించినప్పుడు కొద్ది మంది మాత్రమే ఆ ఆహ్వానాన్ని అందిపుచ్చుకున్నారు, కొద్ది మంది మాత్రమే అందిపుచ్చుకున్నారు. వాళ్ళ జీవితాల్లోకి రక్షణ అనేటువంటిది వచ్చింది. ఈరోజు మీ అందరికి కూడా తెలియజేసే విషయం ఏమిటి అంటే, ప్రభు అయినటువంటి యేసు ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా నీతిమంతుని చేయటానికి దేవుడు మన కొరకు ద్వారాలు తెరిచాడు. ప్రతి వ్యక్తిని, ఇంకా చెప్పాలంటే నీతి అనేటువంటి మాటను ఉచ్చరించడానికి కూడా అర్హత లేదు మనకి. ఈ ప్రపంచంలో మనం ఏదో డబ్బు ఉంటే దీవించబడతాం, ఆస్తి ఉంటే దీవించబడతాం, భూమి ఉంటే దీవించబడతామని అంటారు. కానీ వీటన్నింటికి మించినటువంటిది ఏమిటంటే నీతిమంతునికి దేవుడిచ్చే దీవెనలు గనక మీరు కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం కనుక చదువుతూ మొదలు పెడితే, మీరు రాయటం మొదలు పెడితే పేజీలు నిండిపోతూ ఉంటాయి. అన్ని దీవెనలు దేవుడిచ్చాడు. మరి నీతిమంతుడు అంటే మా గురించి కాదుగా, నీతిమంతుడు ఒకడు కూడా లేడుగా అంటే వాస్తవంగా లేడు. కానీ ప్రభు అయినటువంటి యేసు ద్వారా దేవుడు మనలందరినీ కూడా నీతిమంతులను చేస్తూ ఉన్నాడు. ఆ సువార్త అనేటువంటి ఆహ్వానం ప్రతి గ్రామంలోకి వస్తూ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తూ ఉంది. అయితే దానికి మనం స్పందిస్తామా, దానికి మనం లోబడతామా, ఆ ఆహ్వానాన్ని అందిపుచ్చుకొని మనం వస్తామా, మనం రామా అనేటువంటిది మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం గమనించేటువంటి విషయం ఏమిటి అంటే, ప్రభు అయినటువంటి యేసు యొక్క సువార్త అనేటువంటి ఆ పిలుపు ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తూనే ఉంది. మళ్ళీ ఒకసారి మనం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. 14వ వచనం మనం గమనించినప్పుడు, మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. సువార్త వలన పిలువబడ్డారు. ఈరోజు ఒక విషయం, కొంతమంది బాధపడుతూ ఉంటారు, కానీ దేవుడు పిలిస్తే వస్తాం, దేవుడు పిలిస్తే వస్తామని అంటూ ఉంటారు. నేను ఒకసారి చెప్పాను, దేవుడు పిలిస్తే వస్తాడు అంటున్నారు. దేవుడు ఎట్లా పిలుస్తాడో తెలుసా? దేవుడు ఎట్లా పిలుస్తాడు? దేవుడు ఎట్లా పిలుస్తాడనేది దేవుడు చెప్పాలి, అంతే కదా. దేవుడు ఎట్లా పిలుస్తాడనేది మనం అనుకుంటే కాదు. ఇవాళ లోకంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే అన్నిటికీ మనమే అనేసుకుంటాం, దేవుడు ఎలా పిలుస్తాడు అలా పిలుస్తాడని. కానీ దేవుడు ఎలా పిలుస్తున్నాడు అనేటువంటి మాటని ఇక్కడ తెలియజేస్తూ, సువార్త వలన మిమ్మును పిలిచెను. కాబట్టి వాక్యం ఎప్పుడైతే ప్రకటించబడిందో, ప్రకటించబడినప్పుడు మనకి ఇన్విటేషన్ వచ్చింది. దేవుడు మనకు ఆ ఇన్విటేషన్ పంపించాడు, ఆహ్వానాన్ని మనకు పంపించాడు. ఎవరైతే దానికి స్పందిస్తారో, స్పందించినటువంటి వారు ఆ ప్రభు అయినటువంటి యేసు యొక్క మహిమను వాళ్ళు పొందుతారు, ఆ నీతిని వాళ్ళు పొందుతారు, ఆ దీవెన వారు, వారి కుటుంబాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళు దాన్ని తిరస్కరిస్తారో, దానికి వాళ్ళు లోబడరో, ఉన్నటువంటి వాక్యాన్ని చూడలేరో, దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం అనేటువంటిది ఎంత మాత్రం వాళ్ళు సొంతం చేసుకోలేరు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ తెలియజేస్తూ, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని అంటున్నాడు. ఈరోజు పాపంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా కడగబడేటువంటి మార్గాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎట్లా మనల్ని విమోచిస్తూ ఉన్నాడు? విమోచించడం అంటే విడిపించటం. ఇప్పుడు మనము ఎక్కడైనా అప్పు ఉన్నాం అనుకోండి, అప్పు తీసుకునేటప్పుడు ఒక బాండ్ పేపర్ మీద సంతకం పెడుతూ ఉంటాం. ఇప్పుడు అప్పు తీరిపోయిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ భవిష్యత్తులో అప్పు తీసుకుంటావుగా, ఈ కాగితం నా దగ్గర ఉంచుతాలే, నువ్వు వెళ్ళు అన్నారు. అప్పు కట్టేసాక ఒప్పుకుంటారా మీరు? ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అప్పుకు వస్తే మళ్ళీ రాసిస్తాను, కానీ ఇప్పుడు దాన్ని ఇచ్చే చింపేస్తా అంటారు, అంతేనా? ఇప్పుడు మనం ఎప్పుడైతే అప్పు కట్టేసామో, విడిపించబడింది అనే దానికి గుర్తు ఏంటంటే దాన్ని తీసుకొని మనం కొట్టేస్తాం, లేకపోతే చింపేస్తాం. మీరు పాపములో ఉన్నటువంటి వ్యక్తిని విడిపించేటువంటి దాని గురించి మాట్లాడుతూ, ఇప్పుడు లోకంలో ఒకవేళ 1000 రూపాయలు అప్పు కనుక తీసుకున్నారనుకోండి, ఆ 1000 ఒకవేళ వడ్డీ అయితే వడ్డీతో సహా మనం కట్టాలి. ఎంతైతే అప్పు ఉంటుందో అంత మనం కట్టాలి. కట్టినప్పుడు మాత్రమే విడిపించబడతాం. ప్రశ్న ఏమిటి అంటే, పాపంలో ఉన్నటువంటి మనము, అపవాది యొక్క బానిసత్వంలో ఉన్నటువంటి మనము దేని ద్వారా విడిపించబడతాం? ఎంత చెల్లించాలి? ఈ పాపం అనేటువంటి బానిసత్వం నుంచి, అంటే ఇవాళ ఉన్న భాషకి ఇది తెలియదేమో కానీ, ఒకప్పుడు బానిసల్ని అమ్ముకోవటం, కొనుక్కోవటం ఉండేది. ఒక మనిషిని కూడా, మనుషుల్ని అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు బానిసల్ని. ఇప్పుడు ఒక మనిషి బానిసత్వంలో ఉంటే అతన్ని వెల ఎంతో ఇచ్చి అతన్ని విడిపించాలి. ఇప్పుడు దేవుని వాక్యం కూడా ఏం తెలియజేస్తున్నాడంటే, పాపములో ఉండేటువంటి మనల్ని క్రీస్తు తన యొక్క రక్తం ఇచ్చి, ఆయన రక్తం ద్వారా మనల్ని విడిపించాడు.
ఇక్కడ అదే చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి 7వ వచనము, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, నిజంగా ఆయన చాలా కృప చూపించాడు. ఆయన ఆ కృపే గనక చూపించకపోతే ఇందాక చెప్పినట్టుగా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, మనమందరం కూడా పాపులుగానే భక్తిహీనులుగానే మిగిలిపోయి మనమందరం కూడా నరకానికి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ నరకానికి వెళ్లకుండా, మన ఆత్మ నశించిపోకుండా, మనము మన కుటుంబాలు నాశనం అయిపోకుండా ప్రభు అయినటువంటి యేసు మనలందరినీ కూడా తప్పించాడు. అదే ఇక్కడ తెలియజేస్తే ఆయన కృపామహదైశ్వర్యను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఆయన రక్తం వలన మనకు విమోచనము కలుగుతూ ఉంది. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం కూడా మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము మనం గమనించినట్లయితే 28వ వచనములో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, రక్తమిచ్చి సంపాదించిన సంఘము. ఇందాక చెప్తున్నాడు ఆయన రక్తం వలన మనల్ని విమోచించాడు, విడిపించాడు. ఇక్కడ అంటున్నాడు రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ప్రశ్న ఏమిటి అంటే, ఆయన రక్తం ఇచ్చి మనల్ని విడిపించాడు, లేదా మనల్ని తప్పించాడు, లేదా మనల్ని కొనుక్కున్నాడు అంటే అసలు ఈ రక్తం మనల్ని ఎక్కడ కలుసుకుంటుంది, లేదా మనం ఈ రక్తాన్ని ఎక్కడ కలుసుకుంటాం? ఈ రక్తం అసలు మనకి ఎలా వర్తిస్తుంది? ఒకసారి ఒకరు అడిగారు, 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన క్రీస్తు రక్తం ఇప్పుడు నాకెలాగా వర్తిస్తుంది? నేనెలా దాన్ని కలుసుకోగలుగుతాను? అది వచ్చి 2000 సంవత్సరాల తర్వాత ఉన్న నా పాపాన్ని ఎలా గడుగుతుంది? క్రీస్తు యొక్క రక్తం అసలు మనము ఎప్పుడు ఎక్కడ కలుసుకుంటాం? అది మనల్ని ఎక్కడ కలుసుకుంటుంది? క్రైస్తవ్యంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే పాపమును కడిగి వేసుకునేటువంటి ప్రక్రియ. కొంతమంది నిజంగానే అడుగుతూ ఉంటారు, ఈ నీళ్ళల్లో మునిగితే మీ పాపం పోయిద్దా అని అడుగుతూ ఉంటారు. బాప్తిసం పొందేటప్పుడు నీళ్ళల్లో మునుగుతాం. ఒకసారి అలాగనే ఒక ఊర్లో ఒక చెరువులో బాప్తిసం ఇచ్చేటప్పుడు ఆయనే అడిగాడు, చెరువులో బాప్తిసం ఇచ్చి వచ్చిన తర్వాత, ఈ చెరువులో నేను చాలాసార్లు మునిగాగా అన్నాడు. ఈ చెరువులో అంటే చాలాసార్లు ఆయన స్నానం చేసేటప్పుడు చాలాసార్లు మునిగాడు, మరి ఇప్పుడు మునిగాడు. అప్పుడు మునిగిన దానికి ఇప్పుడు మునిగిన దానికి తేడా ఏంటి? పక్కన ఆయన అంటున్నాడు, అప్పుడు అయ్యగారు ముంచలా, నువ్వు మునిగావు, ఇప్పుడు అయ్యగారు వచ్చి ముంచాడు, అంతేనా తేడా? ఇంకేం తేడా ఉంది? అదే ఊరు, అదే చెరువు, అదే నీళ్లు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? పాత నిబంధనలో నయమాన్ అనేటువంటి ఒక కుష్ఠరోగి ఉన్నాడు. ఆ నయమాన్ అనేటువంటి కుష్ఠరోగి తన కుష్ఠరోగాన్ని బాగు చేసుకోవటానికి ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు యోర్దాన్ నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగు అని అన్నాడు, నువ్వు శుద్ధుడు అవుతావని. బాగా ఆలోచన చేయండి. ఎలీషా దగ్గరికి రాలేదు అసలు ఆయన, ఎలీషాని కలుసుకోలేదు. ఎలీషా కూడా దేవుడు చెప్పినటువంటి ఆ మాటని చెప్పలేదు అనుకోండి. జీవితంలో ఎన్నోసార్లు యోర్దాన్ నదికి వచ్చి ఎన్నోసార్లు 7 సార్లుగా 70 సార్లు మునిగి ఉంటాడు అనుకోండి, అప్పుడు బాగుపడేవాడా? మరి ఇప్పుడు మునిగితే ఎందుకు బాగుపడుతున్నాడు? అదే యోర్దాన్ నది, అదే నీళ్లు, అదే ఎలీషా, పోనీ అదే కుష్ఠరోగం, అప్పుడు బాగుపడకుండా ఇప్పుడు ఎందుకు బాగుపడతాడు? వాస్తవం ఏమిటంటే ఆ శక్తి యోర్దానుకో యోర్దాన్ నీళ్లకో ఉన్నటువంటిది కాదు. దేవుని మాట, ఆ మాటకు ఆయన ఎప్పుడైతే విధేయతను చూపించాడో, విధేయతను చూపించడం ద్వారా ఆ స్వస్థత దేవుడిచ్చింది, యోర్దాన్ నది ఇచ్చింది కాదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ విధేయతను చూపిస్తాడా లేదా అనేటువంటి పరీక్షను పెడుతూ ఉన్నాడు. కొంతమంది ఒకసారి ఒక ఆయన చెప్తూ, ఎరుకో గోడలు కూడిపోయిన ప్రసంగం చేస్తూ, ఇజ్రాయేలీలు ఎంత గట్టిగా నడుచుంటారంటే భూమి దద్దరిల్లిపోయేలాగా 7 రోజులు నడిచి 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 దద్దరిల్లిపోయి పడిపోయినాయి అంట. అంటే ఇజ్రాయేలీల అడుగులకే దద్దరిల్లినాయా? అందుకని 7 రోజులు చెప్పాడంట. అన్ని లక్షల మంది నడిచేసరికి, అంటే మీరు బ్రిడ్జిల మీద మార్చింగ్ చేయకూడదు, లెఫ్ట్ రైట్ అని కొట్టకూడదు. కొడితే ఏమవుతుంది? బ్రిడ్జిలు కూలిపోతాయి. కొంత సైన్స్ తీసుకొని వచ్చి ఇజ్రాయేలీలు కూడా అట్లా నడుస్తూ ఉంటే 6 లక్షల మంది రోజు నడిచి 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 మొత్తం అరిసేసరికి ఫైనల్ అయిపోయిందంట. నిజంగా నా జీవితంలో అలాంటి ఒక థాట్ ఫస్ట్ టైం వింటాను నేను. అంటే ఇంకా అందులో దేవుని శక్తి ఏముంది అని ఇంకా చెప్పాలంటే, దేవుడు కూడా ఆ శబ్ద తరంగాల సైన్స్లో నుంచి పనిచేశాడు. ఇక అంతేగా, ఇక ఏమైనా చెప్పాలనుకుంటే దానికి దీనికి పొలమాలనుకుంటే అలాగ చేశాడని. ఇక్కడ కూడా యోర్దాను కాదు, యోర్దాను నీళ్లు కాదు, దేవుడు ఏం పెడుతూ ఉన్నాడంటే, మీరు 7 సార్లు తిరగండి, 7వ రోజు 7 సార్లు తిరగండి, తిరిగి గట్టిగా అరిచి కేకలు వేయండి. ఇదంతా కూడా వాళ్ళు తిరిగినందుకు కాదు, వాళ్ళు అరిచినందుకు కాదు, ఆ ప్రకంపనలకు ఉన్న శక్తి కాదు, దేవుని మాటకు లోబడినందువల్ల అది దేవుడు చేసిన కార్యం.
యోర్దాను నదిలో కూడా యోర్దాను నీళ్ళకో ఉన్న శక్తి కాదు. ఆయన యోర్దాను నదిలో మునుగు 7 సార్లు మునుగు అన్నప్పుడు వెళ్ళి ఆయన మునిగినప్పుడు దేవుని మాటకు ఆయన చూపిన విధేయతను బట్టి దేవుడిచ్చినటువంటి స్వస్థత. ఈరోజు కూడా నీళ్ళలో మనం మునగటం అనేటువంటిది దేవుని ఆజ్ఞ. ఎప్పుడైతే ఆ దేవుని మాటకు మనం లోబడతామో, లోబడినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ రోమిలకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మనం గమనించినప్పుడు 6వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూసినట్లయితే 2 చదువుకున్నాం. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదుమో, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం అంటే నీళ్ళలో ముంచబడ్డాము అని అంటే అది దేనికి సాదృశ్యం అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందాం. అంటే ఆయన ఎలాగైతే చనిపోయాడో, ఆయన ఎలాగైతే సమాధిలో పెట్టబడ్డాడో, అలాగనే మనము మన పాపముల విషయమై మరణించి నీటిలో మనం సమాధి చేయబడుతూ ఉన్నాం. ఎప్పుడైతే పాత మనిషి చనిపోయి నీటిలో సమాధి చేయబడ్డామో, మరొక రకంగా నీటిలో మనం మునిగామో, మునిగినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ప్రభు అయినటువంటి యేసు యొక్క రక్తం వలన 4వ వచనము, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుంచి ఎలాగో లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆ బాప్తిసం పొందినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ మాటకు విధేయతను చూపించటం వల్ల ఆ నూతన జీవాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు రక్తం అనేటువంటిది మనల్ని ఎక్కడ కడుగుతుంది, మనం విధేయత చూపించేటువంటి ఆ పాయింట్ ఎక్కడ అని అంటే, మనం ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో అక్కడ, ఉదాహరణకి నయమాను యోర్దాను నది దగ్గరికి వెళ్ళాడు, ఇంకా ఆయనకి స్వస్థత రాదు. గట్టెక్కాడు, స్వస్థత రాదు. లోపలికి దిగాడు, స్వస్థత రాదు. ఒకసారి మునిగాడు, స్వస్థత రాదు. 2, 3, 4, 5, 6, 7 దేవుడు చెప్పినటువంటి ఆ మాటకు పూర్తిగా ఎప్పుడైతే విధేయతను చూపించాడో అప్పుడు ఆయనకి స్వస్థత వస్తుంది. అప్పుడే దేవుడు ఆయనకి స్వస్థత ఇస్తాడు. ఈరోజు కూడా మన మంచితనం అనేటువంటిది మనకు సరిపోదు. మరి మనం రక్షించబడాలంటే ఏం చేయాలి అంటే, మనం ప్రభు అయినటువంటి యేసు రక్తం ద్వారా మనం కడగబడి మనం నీతిమంతులం అవ్వాలి. ప్రభు అయినటువంటి యేసు రక్తం నన్నెక్కడ కలుసుకుంటుంది, నేనెప్పుడు ఆ రక్తం ద్వారా కడగబడతాను అంటే, మనం ఎప్పుడైతే బాప్తిస్మంలో నీళ్ళలో మనం మునుగుతామో, పాత మనిషి చనిపోయి సమాధి చేయబడతాడో, క్రీస్తు ఎలాగైతే చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టబడ్డాడో అలాగనే పాత మనిషి చనిపోయిన తర్వాత మారు మనసు పొందిన తర్వాత నీటిలో మనం సమాధి చేయబడాలి. ఆ సమాధి చేయబడినప్పుడు క్రీస్తుని ఎలాగైతే క్రొత్త జీవంతో లేపాడో, నూతన జీవంతో, మనల్ని కూడా దేవుడు నూతన జీవంతో లేపుతున్నాడు. అంటే క్రొత్త మనిషిగా లేపుతున్నాడు అంటే పాత పాపాలను అక్కడ సమాధి చేయబోతూ ఉన్నాడు దేవుడు. ఇంకా మనం గమనించినప్పుడు ఇది బాగా అర్థం కావాలంటే ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ఇక్కడ ఒక మాటను అపోస్తులైనటువంటి యోహాను తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేస్తూ ఆయన ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము మనం గమనించినప్పుడు 6వ వచనాన్ని మనం చూసినప్పుడు 6వ వచనము, ఇది చదవటానికి ముందుగా దీన్ని చదివిన తర్వాత చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, మనల్ని ప్రేమించుచు ఆయన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. ఆయన రక్తం మనల్ని ఎక్కడ విడిపించింది, ఎక్కడ మనల్ని గడిగింది? అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం మనం గమనించినప్పుడు 16వ వచనములో ఇక్కడ చెప్తూ ఉంటాడు, అననీయ వచ్చి ఏమంటూ ఉంటాడంటే సౌలుతో, గనుక నీవు తడవు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకొనమని చెప్పాను. బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకొనమని చెప్పాను. కాబట్టి మన మంచితనం సరిపోదు, మన ఆస్తి మన ఐశ్వర్యం సరిపోదు, మన ఇల్లు మన స్థలాలు మన పొలాలు మనకు దీవెనకు సరిపో, మన పిల్లల దీవెన కొరకు అవి సరిపో.
మరి ఏం కావాలి అంటే మనమందరము కూడా నీతిమంతులం కావాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా నీతి అంటే మనం ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తి అంతా ఇచ్చినా దాన్ని సంపాదించుకోలేం, కానీ ప్రభు అయినటువంటి యేసు ద్వారా మనలందరినీ కూడా నీతిమంతులను చేశాడు దేవుడు. మనలందరినీ కూడా అవకాశం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉంది. ఈ కులము ఆ కులము, ఈ మతము ఆ మతము, చదువు ఉన్న వాళ్ళు చదువు లేని వాళ్ళు, ఇంకా చెప్పాలంటే ధనవంతులు బీదలు, దీనిలో ఏ విధమైనటువంటి భేదం లేదు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. సువార్త అనేటువంటిది ఆహ్వానం, ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం. ప్రభు అయినటువంటి యేసులోనికి వచ్చి ఆ నూతన జీవాన్ని పొందేదానికి, నీతిని పొందేదానికి, నీతిమంతులు అవటానికి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం. కాబట్టి ఈరోజు మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, లోకములో ఈ ఆహ్వానం వచ్చినప్పుడు ఎవరైతే సత్యాన్ని నమ్మటం లేదో, దుర్నీతి మీద అభిలాష కలిగి ఉంటున్నారో వాళ్ళకి శిక్ష విధించడానికి దేవుడు మోసం చేసే శక్తిని పంపిస్తున్నాడు. కాబట్టి జాగ్రత్త. సత్యాన్ని నమ్మకపోతే చాలా పెద్ద ప్రమాదం అనేటువంటిది ఉంది.